ఒక నెల నుంచి వాహనాలు వస్తున్నాయి. ఇంటికి రేషన్ వాహనాలు రావట్లేదు. రావట్లేదు సార్. షాప్‌కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు మీరు? తెచ్చుకుంటున్నాం అండి. ఎంత దూరం మీ ఇంటికి షాప్‌కి? మా ఇంటికి మా భవానీపురం వర్క్షాప్ రోడ్ అండి. పెట్టింది అక్కడ ఎక్కడి నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది స్వామి. కిలోమీటర్ ఉంటుంది. అవును స్వామి. వాహనం ఉంటే మీ ఇంటికి వచ్చేదా వాహనం? వాహనం మా ఇంటి పక్కనే పక్కనే. పక్కనే మా అమ్మల్ని మా అమ్మగారిని మా ఇల్లు గల అందరిని పిలిచేవాళ్ళు. మేము ఇల్లు గల నా ఇంటి అద్దెనండి, సొంత ఇల్లు ఏం కాదండి. అది అక్కడ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వాహనాన్ని తీసుకొచ్చి ఒక వీధి చివర పెట్టి జనాలందరిని అక్కడ పోగేసి బియ్యం ఇచ్చేవాళ్ళు. కానీ ప్రచారం మట్టుకు ఇంటింటికే వాహనం వెళ్ళిందని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అంటున్నారండి. వాళ్ళేం ప్రసారం ఏం చేయలేదండి. వాళ్ళు అసలు తప్పేం చేయలేదండి. సంవత్సరం అయింది, నేను ఏం చేశాడండి చెప్పండి. ఆయన సంవత్సరం అయింది, ఏం చేశాడు చెప్పండి. మీరేం చెప్పగలరా? ఆయన చెప్పగలరా? పవన్ కళ్యాణ్ గారిని చెప్పగలరా? ఒక అమ్మ ఒక బాబు ఉండాలి. ముగ్గురంటే ఎవరు చెప్పగలరు? చెప్పలేరు కదా. పలానా రెడ్డి గారి అబ్బాయి, లేదా పలానా యాదవ్ గారి అబ్బాయి, లేదా పలానా కమ్మూరు అబ్బాయి అని చెప్పగలరు. అదండి ఏ విధానం వల్ల జనాలకు ఉపయోగం? జనాభా ఉపయోగం అంటే మంచి మర్యాద. జగన్ బాబు చేసింది 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలైనా సరే 5 సంవత్సరాలు చేశాడు. మేము 14 సంవత్సరాలు మీలాగా 14 సంవత్సరాలు సీఎం చేయలేదు కదా. 9 సంవత్సరాలు మీరు సీఎం చేశారు కదా, అప్పుడు తెలీదా? మీరు కొత్తగా వచ్చారండి చిన్నపిల్లల మీరేమన్నా కాదు కదా. చిన్నపిల్లల మీరు చిన్నపిల్లలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి బుద్ధి. లేదు మీరు పెద్దవాళ్ళు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బాబు సారీ నాన్న ఇలా చేయకూడదు అని చెప్పండి. ఏమంటారు? కూటమి సంవత్సరం పాలన సుపరిపాలన బాగుందంట. మాకు భవనపురం 3 రోజులు వాటర్ రావట్లా. ఏంటంటే పంపులు రిపేర్లు అంటున్నారు. బావిలో నీళ్ళు తవ్వుకున్నాం. మా భవనపురం వర్షాప్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి పక్కన మానుకొండ శ్రీనివాసరెడ్డి నా పేరు. అది ఇంటి పేరు సహా చెప్తాను. మీరు వాటర్కి ఇబ్బంది అంటున్నారు. కూటమి నాయకులు వచ్చి ఏమైనా ప్రజలకు ఎట్లా ఇబ్బంది ఉంది అని కనుక్కున్నారు? అసలు కనుక్కున్న వాళ్ళు ఎవరు లేరు. నమ్మారంటే దెంగెర్రా కొద్దా. అది నమ్మారంటే దెంగెర్రా కొద్దా. అది నా పరిస్థితి. అది ఎట్లా ఉంటే మీ పని ఎలా ఉంటే సామాన్య ప్రజానికి ముసలోళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు నేను ఆటో తోలుకుంటాను స్వామి. నేను తోలుకుని ఆటో స్వామి. అది మరి విజయవాడలో సాక్షిని తీసేశారు స్వామి. ఒక్క చెప్పమనండి. విజయవాడలో సాక్షి ఎందుకు పేపర్ సాక్షి టీవీ ఎందుకు తీసేశారు? ఎందుకు భయం తీసేశారా? భయం తీసేశారా? ఒక మాట చెప్పనండి. నా ఇంటి పేరు సహా చెప్పాను మీకు. నా పేరు మానుకొండ శ్రీనివాసరెడ్డి. సాక్షి పేపర్ తీయటం ఆ సాక్షి